బల్కంపేట అమ్మవారు అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఒక వైబ్రేషన్ అనేది 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బల్కంపేట ఎల్లమ్మకు భక్తుల యోగక్షేమాలను ఆమె అందిస్తూ ఉన్నారు కాబట్టి జనులతోని ఎప్పుడు కోలాహలంగా మారుతూ నిత్య కళ్యాణం స్వయంభుగా ఇక్కడ వెలవడంతో భక్తులందరికీ కూడా ఆమె కొంగు బంగారంగా కోరిన కోరికలను తీరుస్తూ అందరినీ ఆదరిస్తూ ఉన్న బంగారు తల్లిగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో సుప్రసిద్ధిగాంచిన హైదరాబాద్ రాజధానిలో బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ అనేది మనకు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే అమ్మవారి టెంపుల్ అనగానే బల్కంపేట అమ్మవారు అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో బల్కంపేట ప్రాంతంలో గల అమ్మవారు స్వయం భూమూర్తిగా వెలిసి ఉన్నారు కాబట్టి 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బల్కంపేట ఎల్లమ్మకు ఎంతో గొప్ప సుప్రసిద్ధంగా ఇక్కడ భక్త జనులతోని ఎప్పుడు కోలాహలంగా మారుతూ నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా అమ్మవారి భక్తుల యోగక్షేమాలను ఆమె అందిస్తూ ఉన్నారు కాబట్టి స్వయంభుగా ఇక్కడ వెలవడంతో భక్తులందరికీ కూడా ఆమె కొంగు బంగారంగా కోరిన కోరికలను తీరుస్తూ ఆమె ఎంతో గొప్పగా ఇక్కడ అందరినీ ఆదరిస్తూ ఉన్న బంగారు తల్లిగా ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ అందరికీ సుపరిచితమే. ఇప్పుడు ప్రతి ఆషాఢంలోనూ అమ్మవారికి ఇక్కడ బోనాలు చేయడము, అలాగే నిత్యము మొదటగా వచ్చే ఆషాఢ మాసంలో ఫస్ట్ మంగళవారం ఏదైతే ఉందో ఆ మంగళవారం రోజు అమ్మవారికి కళ్యాణం చేయడం అనేది ఇక్కడి ప్రత్యేకత. అసలు బల్కంపేట ఎల్లమ్మ ఎలా ఉద్భవించింది అంటే గత కొంతకాలం అంటే 700 సంవత్సరాల క్రితము ఒక రైతు ఇక్కడ బావి తవ్వుకోవడానికంటే అన్ని చుట్టుపక్కల పొలాలతో ఉన్న ఈ ఏరియా అంతా కూడా అతను రైతు పంట పొలాలు పండించుకోవడానికి బావి తవ్వే ప్రయత్నంలో కూడా అక్కడ ఒక పెద్ద రాయిగా అమ్మవారి మూర్తితో కలిగిన రాయి ఇక్కడ ఆయన చూడడం జరిగింది. ఆ రాయిని ఎన్నిసార్లు తీయాలని ప్రయత్నించినా కానీ అది మాత్రం ఎంతమంది అంటే తన ఒక్కడి వల్ల కాకపోవడంతో ఊర్లో ఉన్న జనాలందరినీ కూడా ఆయన తీసుకువచ్చి ఆ అమ్మవారి విగ్రహ రూపంలో ఉన్న ఆ రాయిని తీయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అయినా సరే అది లేవకపోవడంతో అమ్మవారే ఇక్కడ ఉండి అందరిని చల్లగా చూడడానికి స్వయం భూమూర్తిగా వెలిసింది అని ఆ ఊరి ప్రజలు గ్రహించి ఇక్కడే అమ్మవారిని బావిలో అక్కడే ఉండగానే అందరూ పూజలు చేయడం అనేది ఇక్కడే ప్రత్యేకత. ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే అమ్మవారు భూమి లోపలే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అలాగే బావి గట్టుపైననే ఉండి అమ్మవారికి పూజలు చేయడం అనేది చాలా ప్రసిద్ధిగాంచింది. ఏ కోరికలు కోరినా అమ్మవారి ఇక్కడ అంత అవలీలగా తీర్చేవారని చెప్పేసి ప్రతి ఒక్కరి నమ్మకము. అలాగే అమ్మవారి వెనక భాగంలో ఉన్న వెనక భాగం ఏదైతే ఉందో ఆ భాగం నుండి ఎప్పుడు నిత్యము కూడా జలం అనేది ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జల ప్రవాహము జరుగుతూ ఉన్న ఆ జల ప్రవాహాన్ని తీసుకెళ్లి ఆ జలాన్ని తీర్థంగా భావించి ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరైతే చల్లుకుంటారో వారిలో ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు అన్ని కూడా తొలగిపోవడంతో పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని చెప్పేసి, అలాగే ఇంకెవరికైనా గజ్జి తామర ఇలాంటివి ఏదైనా ఉన్నా కానీ అమ్మవారి ఆ తీర్థ జలాన్ని తీసుకువెళ్ళి బకెట్లో వేసుకొని స్నానం చేసినట్లయితే వారికి అంటే మంచి ఆరోగ్యము సంతరించడంతో పాటు వారి జీవిత కాలం కూడా పొడిగింపుగా ఉంటున్నారు. వారి జీవిత కాలం కూడా జీవితం అంతా కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి వారు ఎంతో నమ్మకంగా ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. మరి అలాంటి స్వయంగా వెలిసిన అమ్మవారు ప్రతి సంవత్సరము నిత్యము ఎంతో మంది జనాలతోనూ ఇక్కడ కోలాహలంగా మారుతూ ఉంటుంది. మరి అలాంటి అమ్మవారికి ప్రత్యేకంగా ఆదివారము, మంగళవారము, గురువారము ఇక్కడ ప్రత్యేక పూజలు చేయబడతాయి. ప్రతి మంగళవారము, శుక్రవారము కూడా ప్రతి మంగళవారము, ఆదివారము అమ్మవారి కళ్యాణం అనేది జరగడం ఇక్కడి ప్రత్యేకత. సో ఇప్పుడు రాబోతున్న ఈ ఆషాఢ మాసంలో మొదటగా జరిగే కళ్యాణం అంటే మొదటి వారంలో జరిగే కళ్యాణానికి కూడా ఆలయ సిబ్బంది అంతా కూడా ఎంతగానో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
అందరికీ కూడా దాదాపుగా 5 లక్షల మంది భక్తజనం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఆ రోజు జరిగే ఆ ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని పునీతులు అవి వెళ్ళడము అనేది మనం నిత్యం చూస్తూనే ఉంటాము. ఈ మధ్యనే చూస్తున్నాము, ఒక గత 2-3 రోజుల క్రితం కూడా నీతా అంబానీ అంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ వాళ్ళ మిసెస్ అంటే మనకు తెలిసిందే. ఆమె నీతా అంబానీ కూడా ₹1 కోటి విరాళాలని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకి అందించడం కూడా జరిగింది. అంటే ఈ అమ్మవారు అంటే నీతా అంబానీ వాళ్ళ అమ్మను వాళ్ళ సోదరి ఎవరైతే ఉన్నారో పూర్ణిమ దలాల్ అలాగే మమతా దలాల్ గత నెల 23వ తేదీన ఇక్కడికి రావడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడంతో వారు ఆలయ అభివృద్ధి కోసము ఏవైనా విరాళాలు సమర్పించాలి అని చెప్పేసి అడగడంతో వారు నీతా అంబానీ ₹1 కోటి విరాళాలు ఇచ్చి ఈ ఆలయ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయడం కోసము భక్తులకు అన్ని విధాలుగా అందుబాటులోను అన్నదాన కార్యక్రమాలు జరిపించమనేసి వారు కూడా ₹1 కోటి విరాళాలు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రపంచ కుబేరుల్లోనే ఒకరైన ఆమె నీతా అంబానీ కూడా ఇక్కడికి రావడము అమ్మవారిని దర్శించుకోవడం అనేది మరీ ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే సామాన్యుల దగ్గర నుంచి ధనవంతుల వరకు కూడా ప్రతి ఒక్కరిని అమ్మవారు ఆమె ఆశీస్సులతో ఆమె ప్రేమతో ఇక్కడికి రప్పించుకోవడం అనేది బల్కంపేట ఎల్లమ్మ ప్రత్యేకమైన ఆమె ప్రేమని ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఎప్పుడు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సందోహంతో ఎప్పుడు జనం కోలాహలంగానే ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక చూస్తున్నట్లయితే కళ్యాణం కూడా జరిపించడం చూసాము. అంటే నిత్యం కళ్యాణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ ఈ కళ్యాణము ఈ ప్రజలు అంతా కూడా అమ్మవారిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు వీటీవీ ఛానల్. నేను మాధవి. ఈరోజు ఎంతో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ఉన్నాము. దేవాలయానికి సంబంధించిన సాయిబాబా గౌడ్ చైర్మన్ అంటే వంశపారంపర్యంగా ధర్మకర్తగా వ్యవహరిస్తున్న సాయి గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఇప్పుడు జరగబోతున్న ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం రోజు ప్రతి సంవత్సరము అమ్మవారికి కళ్యాణం జరగడం అనేది ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. సో దాని పట్ల ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, ఎలాంటి కార్యాచరణ చేయబోతున్నారు, ఎందుకంటే లక్షల్లో భక్త జనాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి అలాంటి క్రౌడ్ ని ఆపడానికి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, అన్ని సీసీ కెమెరాస్ కానీ మరి ఇక్కడ ఎలాంటి అంటే ఏర్పాట్లు చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు కళ్యాణం అంటే అసలు హైదరాబాద్ అంతా ఒక పండగ వాతావరణంతో నెలకొంటుంది. అమ్మవారు అనగానే బల్కంపేట అమ్మవారు అనగానే అందరికి ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి ఇట్లా. అలాంటిది ఇప్పుడు ఎంతమంది భక్తజనుల్ని మీరు ఎలా కట్టడి చేయబోతున్నారు, వారికి కావాల్సిన సౌకర్యాలను ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు మనకి జూలై 1 రోజు కళ్యాణం అమ్మ. కళ్యాణం రోజు మనకి పొద్దున 5 గంటల నుంచి దర్శనం స్టార్ట్ ఉంటుంది. ఇక్కడ మన అమ్మిపేట నుంచి ఒక క్యూ లైన్ వస్తుంది, మనకి ఫతేనగర్ నుంచి ఒక క్యూ లైన్ వస్తుంది. మొత్తం అన్ని ఒక 3 days ముందు బ్యారికేడ్స్ అన్ని కొట్టి క్యూ లైన్స్ అన్ని ఏ ఆటంకం రాకుండా చేస్తుంది. అంటే ఏర్పాట్లు ఎలాంటివి చేస్తున్నారు? సీసీ కెమెరాలు కానీ వాటర్ ఫెసిలిటీస్ ఇట్లా అన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఎంతో మంది క్యూ లైన్స్ లో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కూడా పెట్టామమ్మా. ఏమైనా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏదైనా ఇబ్బంది అయితే దాన్ని ఎగ్జిట్లకి వెళ్ళి బయటికి తీసుకొని వాళ్ళకి ఏదైనా హెల్త్ పరంగా ఏదైనా ఉన్నా కూడా అంబులెన్స్ కూడా పక్కనే ఉంటాయి, అన్ని అందుబాటులో ఉంటుందో అన్ని ఏర్పాటు చేస్తాం. వాటర్ కూడా ఇన్ని ఫీట్స్ కింద వాటర్ పెట్టాము. సర్వీస్ కూడా వాటర్ బాటిల్స్ కూడా ఎన్నో లక్షల వాటర్ బాటిల్స్ కూడా అవైల్ చేస్తున్నాం. ఆల్రెడీ పోయినసారి కూడా చేసినాము, ఈసారి కూడా ఇంకా దానికన్నా ఎక్కువ తెప్పిస్తాం వాటర్. అంటే ఈసారి ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాస్ట్ టైం 5 lakhs దాకా అనుకున్నాము, ఈసారి ఇంకా ఎక్కువ రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము ఏ ప్రాబ్లం లేకుండా చూస్తాము. కెమెరాస్ కూడా ఒక 100 సీసీ కెమెరాస్ పెడుతున్నాం ఈసారి పోలీస్ వాళ్ళ పర్మిషన్తో. అన్ని పోలీస్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కెమెరాస్ కూడా. ఇక్కడ ఏ ప్రాబ్లం రాకుండా ఈసారి కళ్యాణం సక్సెస్గా చేయాలని మాకు. అంటే ఈసారి స్పెషల్గా కొంచెం ముఖేష్ అంబానీ వాళ్ళు నీతా అంబానీ వాళ్ళు ₹1 కోటి విరాళాలు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన అంటే ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి ఏమైనా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారా ఆ విరాళాలతో? దానికి ఏం లేదమ్మా. మేడం ప్రతి IPLకి హైదరాబాద్ వచ్చినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని మ్యాచ్కి వెళ్తారు. మేము ఎప్పుడు అడిగినా మేడం సరే అన్నారు. ఈసారి 3 రోజుల కింద మాకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు ₹1 కోటి. దాన్ని మేము అన్నదానం కింద కన్వర్ట్ చేద్దామని మేము ఇంకా అనుకుంటున్నాము. ఇంకా మా కమిషనర్ గారితో డిస్కస్ చేసి దాన్ని అన్నదానం కింద చేద్దామా లేదా డెవలప్మెంట్ కింద చేద్దామని చెప్పి డిస్కస్ చేసేది. నిత్య అన్నదానం. సో ఇప్పుడు ఈ కళ్యాణము చాలా ఘనంగా భారీగా ప్లాన్ చేస్తున్నారు కదా, మరి నెక్స్ట్ మీరు ఇంకేమైనా
చేయాలని అనుకుంటున్నారు? లేదమ్మా, ఇప్పుడు మనకి కళ్యాణము ఫస్ట్ ఉంది, సెకండ్ రోజు రథోత్సవం ఉంటుంది. దానికి కూడా లక్షల పబ్లిక్ వస్తారు. మన గుడి చుట్టూ రథం మొత్తం తిరిగి వస్తుంది. దానికి కూడా లక్షల మంది పబ్లిక్ వస్తారు. వాళ్ళకు కూడా ఎక్కడ ఏ ఇబ్బంది కాకుండా పోలీస్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే అమ్మవారు ప్రత్యేకత, ఈ ఆటలు కోయడము అనేది ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంటుంది. వారానికి అంటే ఎన్నిసార్లు ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? మనకి ఆదివారం, మంగళవారం కంపల్సరీ ఇక్కడ మనకి బోనాలు చేసుకుంటూ ఉంటారు భక్తులు. వాళ్ళకి సతీగ్రహం ఉంటుంది. వచ్చి పొద్దుగాల వచ్చి రూమ్ తీసుకొని వాళ్ళు మొక్కు చెల్లించుకొని బోనం చేసుకొని యాట కోసుకొని భోజనం చేసుకొని సాయంకాలం వెళ్తారమ్మా. ఓకే అండి. సో చూస్తున్నారు కదండి, ఇప్పుడు రాబోయే ఆషాఢ మాసంలో ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ఈ ఆషాఢంలో చూసుకున్నట్లయితే ప్రతి ఆషాఢంలోనూ అమ్మవారి కళ్యాణం అనేది చాలా ఘనంగా శివయ్యకు, రేణుక ఎల్లమ్మకి వివాహం జరగడం అనేది ఇక్కడ ప్రత్యేకంగా 700 సంవత్సరాలుగా ఈ ఆలయం అనేది ఇక్కడ సుప్రసిద్ధంగా కొలువై ఉంది కాబట్టి సో అన్ని కార్యక్రమాలలో కూడా ఎటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఆలయ చైర్మన్ అయిన సాయి గౌడ్ గారు, అలాగే ఆలయంలో ఉన్న కార్యకమిటీ అంతా కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటూ భక్తులకు అందుబాటులో ఉంటూ ఎంతో ఉత్సాహంగా వారికి సేవలు అందిస్తూ అమ్మవారి సేవలో తరించిపోతుంది బల్కంపేట ఎల్లమ్మ దేవాలయము. వారందరికీ కూడా అలాగే భక్తజనులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. आप किधर से आए? हम चार मीनार ओल्ड सिटी से आए हैं। ओके, इधर हर रोज आते? हाँ, हर मंगलवार को ऐसा आते हैं, संडे भी आते हैं। हाँ, यहाँ पे अच्छा होता है पूजा वगैरह और हाँ मन को शांति मिलती है और कई भक्तजन आते अपनी मनोकामना यहाँ पे पूरी करते हैं और खुशी एक अलग से आनंद की अनुभूति होती है यहाँ पे आने के बाद। हर भक्त अपना मनोकामना यहाँ पे माता के सामने बता लेते हैं। कितने साल से आए? हम बहुत 40 साल हो गया अभी तक। 40 साल। हाँ, तो आप चार मीनार से इधर दूर रहते हैं ना? दूर है नहीं तो भी है ना, आते हम बस से कैसा भी करके यहाँ पे आते दर्शन करने माता के ऊपर विश्वास है। हाँ, और कुछ बोलना है या माता जी से? कुछ नहीं, हमेशा जब तक है जब तक आना है और दर्शन करना है माता के, बस। थैंक यू।